గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద కూటమి నాయకులు, జనసేన, తెలుగుదేశం పార్టీ నాయకులు అనేక రకాలైన ఆరోపణలు చేస్తా వాటిని నిజమని నమ్మించే ప్రయత్నం చేశారు. వాటిలో చాలా కూడా ఇప్పుడు అబద్ధమని తేలిపోతున్నాయి. అందులో ఇప్పటం గ్రామానికి సంబంధించిన సంఘటన ఒకటి. ఇప్పటం గ్రామంలో రోడ్డు వైడన్ చేయడం కోసం అప్పటి ప్రభుత్వం రోడ్డుకి పక్కనున్న ఇళ్లకు సంబంధించిన ప్రహరీ గోడలు కూల్చివేసి రోడ్డు వైడన్ చేస్తామని చెప్పి ఉద్దేశంతో వాళ్ళకి నోటీసులు ఇచ్చి వాళ్ళతో మాట్లాడి ఆ రోడ్లు కూలగొట్టిన సందర్భంలో ఒకసారిగా పేదల ఇళ్ళు కూలగొడుతున్నారు, అక్రమంగా దారుణంగా పేదలకు అన్యాయం చేస్తున్నారు అంటూ పవన్ కళ్యాణ్ తన వెహికల్ పైన ఎక్కి అనేక మందిని వెంటేసుకొని ఒక షో లాగా ఆ ఊరు వెళ్ళేసి అక్కడున్న ప్రజలందరినీ కలిసి అదొక పెద్ద ఇష్యూ చేసి ఆ ఇష్యూని తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియా పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. అయితే అందరూ కూడా పేదల ఇళ్ళు జగన్మోహన్ రెడ్డి పడగొడుతున్నాడు, అందువల్ల జనం అంతా కూడా చాలా ఆందోళన చెందుతున్నారని బాగా నమ్మటం జరిగింది. ఆ తర్వాత అక్కడున్న వ్యక్తులంతా కూడా వాళ్ళకి నిజానికి ఇబ్బంది కలకపోయినప్పటికీ ముందుగా చెప్పే గోడలు కూల్చివేసినప్పటికీ కూడా ఈ హడావుడు చూసి దీనివల్ల తమకు ఏదైనా లబ్ధి చేకూరుతుందేమో అని అక్కడి నుంచి కొంతమంది కానీ వీళ్ళు కొంతమంది మొబలైజ్ చేసి కానీ ఒక 14 మంది మా ఇళ్ళు కూలగొడుతున్నారని చెప్పి హైకోర్టులో పిటిషన్ వేశారు. హైకోర్టు క్షుణ్ణంగా దీన్ని పరిశీలించి అన్ని విషయాలు పరిశీలించిన తర్వాత అర్థమైంది ఏంటంటే అక్కడ ఏ ఇళ్ళు కూలగొట్టలేదు, కేవలం రోడ్డు వైడనింగ్కి ముందుగానే నోటీసులు ఇచ్చి అక్కడ ఉన్న ప్రహరీ గోడల్ని కొద్దిగా దానికి అనుకూలమైన రోడ్డుకు అనుకూలమైన చిన్న చిన్న గోడల్ని మాత్రమే పగలగొట్టిందని ఆలోచించి చివరగా ఎలాంటి తీర్పు ఇచ్చిందంటే, మీరు రాజకీయ కారణాలతో రాజకీయ లబ్ధి కోసం మీరు దీన్ని దాఖలు చేశారు కనుక కోర్టు సమయాన్ని వృధా చేసినందుకు ఒక్కొక్కరికి ₹1,00,000 జరిమానా విధించింది. వీళ్ళందరూ వెంటనే సుప్రీంకోర్టుకి వెళ్ళారు. సుప్రీంకోర్టు కూడా కింద కోర్టు యొక్క తీర్పునే గౌరవించి ఆమోదించి ఇది ఇక్కడ ఏం జరగలేదు, మీరు కేంద్రం రాజకీయ కారణాలతో వేశారు అంటే అప్పుడు వీళ్ళంతా అభ్యర్థించారు, అయ్యా మేము ₹1,00,000 జరిమానా కట్టుకోలేము అని చెప్తే ఆ సుప్రీంకోర్టు ఈ జరిమానాను 25,000కి తగ్గించింది. సో ఇప్పటం గ్రామంలో జరిగిన ఈ సంఘటన ఆ రోజు వచ్చిన వార్తల్లో వచ్చిన తీవ్రత ఏమీ లేదని, కేవలం రోడ్డు వైడనింగ్ కోసం మాత్రమే అక్కడ ప్రభుత్వం ఇళ్ళని ఆ ప్రహరీ గోడను కూల్చిందని చెప్పి ఇప్పుడు తేలిపోయింది.